భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో హైదరాబాద్‌ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంఐఎంకి రాసిచ్చేస్తున్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్‌గా ఉండేది. అక్కడ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునేది, కార్పొరేటర్ సీట్లు గెలుచుకునేది. పాత బస్తీలో కూడా స్ట్రాంగ్‌గా ఉండేది. ఎంఐఎంతో సంబంధాల కోసమని రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఆ రోజున నియోజకవర్గాల పునర్విభజన జరిగినటువంటి సందర్భంలో 2009లో హిందువుల ఓట్లనేమో చీల్చేశారు పాత బస్తీలో. ముస్లింల ఓట్లు ఇతర ఏరియాలో కూడా తీసుకొచ్చి దానికి యాడ్ చేశారు. అందుకని 7 అసెంబ్లీ సీట్లు ముస్లింలు హైయెస్ట్ 60-70%. దాంతో అక్కడ వాళ్ళు తప్పించి ఇంకొకళ్ళు గెలవరు. ఈవెన్ కాంగ్రెస్ కూడా డిపాజిట్లు దక్కించుకోలేదు అక్కడ. ఆ బీఆర్ఎస్ పరిస్థితి అంతే ఉంది. తర్వాతన ఇప్పుడన్నా చేస్తారా అంటే తెలీదు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ఇప్పుడు హైదరాబాద్‌ని 3 కార్పొరేషన్‌లుగా విభజిస్తున్నాడు. ఇందులో హైదరాబాద్ కార్పొరేషన్. దాంట్లో వాస్తవంగా ఇప్పటికే 49, 50 సీట్ల దాకా కాంగ్రెస్ ఇది ఎంఐఎం గెలుచుకుంటుంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కి పరిమితం అయిన టైంలో. ఇప్పుడు ఇట్లా చేయడం ద్వారా హైదరాబాద్ కార్పొరేషన్ అన్నటువంటిది ఇక ఇస్లామిక్ రాజ్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కార్పొరేట్లు ఎక్కువ ఎంఐఎంఏ డైరెక్ట్‌గా అక్కడ ఏర్పాటు చేస్తుందో, మేయర్ అవుతారు. ఇక పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి ప్రయోజనించే కూర్చోలా నిర్ణయాలు ఉంటాయి. మిగతా సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేలాగా, తొక్కేసేలాగా ఉంటాయి. వాళ్ళు ఓపెన్‌గా చెప్పుకునేటటువంటి మనుషులు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ పాపం ఎవరిది? తేలాల్సింది.